నమస్తే అందరికీ. మా అమ్మతోనే కదరా డ్యాన్స్ చేసింది, మీ పిల్లలతో ఏమన్నా డ్యాన్స్ చేశారా బేవర్స్ నా కొడకల్లారా అనే డైలాగు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక చిన్న పిల్లాడితో మాట్లాడించారు. డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అక్కడ టెక్నీషియన్స్ కావచ్చు. ఇలా సినిమాలలో సరదాగా మాట్లాడుకుంటున్నాంలే, సినిమాలు చూస్తున్నారులే ప్రజలు, ప్రేక్షకులు ఏ డైలాగులు పెట్టినా కూడా చెల్లుబాటు అవుతుందిలే అంటే చెప్పులతో కొడతారు ప్రజలు ఏదో ఒక టైంలో. సినిమా వర్గాలు సినిమాలు చేసేటప్పుడు, సీన్లు పండించేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలా. రచయితలు, మాటలు రాసే రచయితలు జాగ్రత్తగా ఆ పిల్లలకు ఏ విధమైన డైలాగులు ఇవ్వాలి, ఎంతవరకు డైలాగులు ఇవ్వాలి, అసభ్యకరమైన డైలాగులు ఇచ్చి పిల్లలను ఎంకరేజ్ చేసినట్టు ప్రేక్షకులు నవ్వుకుంటారులే అన్నట్టు సినిమాలు తీస్తే చాలా వరకు మళ్ళీ రిపీట్ చేసుకుంటే ఇలాంటివి చాలా వరకు ఇబ్బందులు గురవుతాయని కూడా సినిమా ఫీల్డ్ వర్గాలు చాలా వరకు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఇలాంటి సినిమా డైలాగులు, ఇలాంటి చిన్నపిల్లలతో మాట్లాడించే విధానం, మరి సెన్సార్ బోర్డు ఇట్లాంటి డైలాగులను ఎలా మీరు యాక్సెప్ట్ చేశారో ఒకసారి ఆలోచన చేయండి. ఇది నిర్మాత మండలి కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ క్యారెక్టర్స్ వైడ్ కావచ్చు, బాగా ఆలోచన చేసి ఇట్లాంటి సినిమాల విధానాలలో ఈ విషయాన్ని ఆలోచన చేయండి. లేదంటే ఇది సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు వరకు పోయిందంటే చాలా వరకు సినిమా ఫీల్డ్ వాళ్ళు ఇబ్బందులు గురవుతారని కూడా మళ్ళీ తెలియజేస్తాను.